వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరు. దేవునికి ఇష్టమైనటువంటి వారుగా ఉండాలంటే ఒకే ఆహారం తినడం గొప్ప కాదు, ఆ పానీయాన్ని త్రాగడం గొప్ప కాదు. ఈ యొక్క ఆహారాన్ని తిని ఈ యొక్క పానీయాన్ని త్రాగినటువంటి వారు, అది పానీయం కాదు, దేవుని యొక్క రక్తము, అది ఆహారం కాదు, దేవుని యొక్క శరీరము, అది తిని త్రాగినటువంటి వారు ఎలా ఉండాలంటే ఒకే ఒక మాట చెప్పి నేను ఆరాధనలకు వెళదాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. ఎలా ఉండాలి మనం, ఎలా ఉంటే దేవుడు ఇష్టపడతాడు. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ఆదరణైనను, ఆత్మయందు, జాగ్రత్త గమనించండి, ఏ అర్థమైందమ్మా, ఏ సహవాసంలోకి వెళ్తున్నాం మనము, బల సహవాసంలోకి వెళ్తున్నాం, పరిశుద్ధ బల సహవాసంలోనికి. ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను ఉన్న ఎడల సహవాసంలో కనుక నువ్వు ఉంటే అబ్బాబ్బా ఎలా ఉండాలంటండి, ఏక మనస్సు కలిగినటువంటి వారే దేవునికి ఇష్టం. ఆమేన్, హల్లెలూయా. ఉన్నామా మనము? 10 మంది 10 రకాలైన ఆలోచనలు, ఏక మనస్సుల సంఘాలు లేకపోవడానికి గల కారణం ఏంటి? అసూయ, ఇగో. ఈరోజు సంఘాలలో ప్రవేశించి నేను గొప్ప అంటే నేను గొప్ప, ఇంక ఏక మనస్సు ఎలాగ వస్తుంది? అయితే మనమైతే ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. బల్లను సమీపించినటువంటి మనమందరం ఎలా ఉండాలమ్మ? ఇప్పుడు ఏక మనస్సు కలిగి, ఏక ప్రేమ కలిగి, ప్రేమలో కూడా రకాలు ఉండకూడదు మనకి, దొంగ ప్రేమలో అయి ఉండడానికి వీల్లేదు. ఏక ప్రేమ కలిగి, ఏక భావము కలిగినటువంటి వారిగా ఒక్కదాని అందే మనసు ఉంచాలి మనము. ఆయన సంతోషాన్ని సంపూర్ణం చేద్దామా? అందరూ కూడా లేచి నిలబడదాం. మనం బల్లను సమీపించినటువంటి అందరూ కూడా ఇప్పుడు ఎలా ఉండాలమ్మా? ఏక మనస్సు కలిగి ఉందాం, ఏకే ప్రేమ కలిగి ఉందాం, ఏక భావం కలిగి ఉందాం. 10 రకాల భావాలు కలిగి మనము ఉండడానికి వీల్లేదు కనుక మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవుడు మనకి ఇచ్చిన అవకాశం, పాస్టర్ గారు మనకు కల్పించిన యొక్క అవకాశం, దేవుని సన్నిధానంలో మనమందరం కలిసి ప్రభుని స్తుతిస్తూ ఏకతాటిపై సంఘాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ మనమందరము దేవుని యొక్క రాకడకు సిద్ధపడవలసినటువంటి వారుగా ఉంటూ ఉన్నాం కనుక దేవుని యొక్క సన్నిధానంలో